హలో హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా బాగున్నాను. ఏంటి లొకేషన్ వేరుగా ఉందేంటి అనుకుంటున్నారా? మేమైతే మా నానమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాను. చూడండి, ఇక్కడైతే సపోటాస్ చెట్టు ఉంది. మేమైతే ఇప్పుడు మా పొలంకి అయితే వెళ్తున్నాము. మేము చూడండి, బాగుంది కదా. చూడండి, ఇక్కడ గ్రాస్ ఉంది. ఇవి అయితే మొక్కజొన్న చెట్టులు. చూడండి, అదైతే కొబ్బరి చెట్టు, చాలా పొడవుగా ఉంది కదా. చూడండి, ప్యారెట్ వెళ్తుంది. చూడండి, ఇవి అయితే తాడి చెట్టులు అన్నమాట. చూడండి, ఇవి అయితే ముక్క పుడక చెట్టులు. చూడండి, ఇక్కడైతే పామ్ ట్రీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా, పొడవుగా తిన్నగా. ఇదైతే మన చైనా. చూడండి, అక్కడ మా పసుపు ఉంది తోట. చూడండి, ఇదైతే మా మ్యాంగో ట్రీ. డాడీ, ఆ చెట్టు పేరు? టేక్ చెట్టు. ఓ, టేక్ చెట్టా? బాగా పెద్దగా ఉంది కదా డాడీ. ఇవేమో చిన్న మొక్కజొన్న మొక్కలు. ఓ, ఇది మొత్తం తోట మొత్తం ఉంది. చాలా క్యూట్గా ఉన్నాయి. అక్కడ చివరన కనిపించేవి అవన్నీ మన కొబ్బరి చెట్లు. ఓకే, చూడు ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎంత హైట్ ఉన్నాయో. ఎంత ఉంటాయి డాడీ హైట్? అవి 60 ఫీట్ ఉంటాయి. 60 feet? ఇక్కడ కనిపించేది చెట్టు టేక్ చెట్టు, టేక్ వుడ్. సో ఇది 70 ఫీట్ ఉంది. 70 feet అంటే చాలా కదా డాడీ. ఇక్కడ కనిపించేది మన పసుపు తోట. మనం టర్మరిక్ వాడతాం కదా, సో ఇలా పండిస్తామన్నమాట. ఇవన్నీ వాటి మొక్కలు. ఓకే, సో అవి భూమిలో దుంపల్లాగా వస్తాయి, ఆలుగడ్డ వచ్చినట్టుగా. ఆలుగడ్డ వస్తాయి కదా, అలా రూట్స్ దగ్గర వస్తాయి అన్నమాట. సో తర్వాత వాటిని అన్నీ ప్లక్ చేసి తీస్తారు. ఓకే, ఇది మన మామిడి చెట్టు చూసావు కదా, మార్చి దగ్గర నుంచి వీటికి పూత వస్తుంది. ఫ్లవర్స్ వస్తాయి, ఆ ఫ్లవర్స్ నుంచి మ్యాంగోస్, చిన్ని మ్యాంగోస్ వచ్చి తర్వాత పెద్దవి అవుతాయి. ఏంటి డాడీ ఇట్లా ఉంది? ఇది ఇంకొక కాయలు. ఇంకో కాయలా? ఎట్లా వస్తాయి? దీనిలోంచి ఇది ప్రెస్ చేస్తే అలా ఇంకొస్తుంది. బాగుంది. అవి కాయలు.